ఊహించిందే జరిగింది. పాకిస్తాన్ లో జరిగినటువంటి చర్చలు ఫెయిల్ అయ్యాయి. ప్రపంచం మొత్తం ఊహించింది పాకిస్తాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చర్చలు జరగడానికి మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్ కి అర్హత లేదు అనుకున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. అమెరికా ప్రోద్బలంతో ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు జరిగినటువంటి చర్చలు ఫెయిల్ అయ్యాయి. ముఖ్యంగా అమెరికా పెట్టినటువంటి ఏ కండిషన్లకు, ప్రధానమైనటువంటి కండిషన్లకు ఇరాన్ ఒప్పుకోలేదు. ఇరాన్తో పాటు మరొక ఇద్దరు ముఖ్యమైనటువంటి అధికారులు కూడా అమెరికా నుంచి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే ఒక గ్లోబల్ ఎంబారస్మెంట్, అంతర్జాతీయంగా పాకిస్తాన్ కి ఆ ఉన్న పరువు కూడా పోయింది. అసలు ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా తన మానాన తను ఉంటే బాగుండేది. కానీ ట్రంప్ ప్రోద్బలంతో మీడియేషన్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏమైంది? 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కూడా ఎలాంటి ఫలితం లేదు. బహుశా మరొక దఫా చర్చలు ఉంటాయా? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఐ డోంట్ కేర్ అంటున్నాడు. మరొక దఫా చర్చలకు వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకేం సంబంధం లేదు, నేను హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేస్తా అంటే మన భారత కాలమానం ప్రకారం సోమవారం నాడు సాయంత్రం నుంచి కూడా నేను హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేస్తా, వాళ్ళు ఏదో టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్టుగా తెలిసింది, అది కూడా జరగనున్నట్టు ట్రంప్ తనదైనటువంటి స్టైల్లో తను డైలాగులు చెప్తూ ఉన్నాడు. ఇరాన్ బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్ ముందు నుంచి చెప్తోంది మా కండిషన్లకి ఓకే అంటేనే మేము ఒప్పుకుంటాం, అదర్వైజ్ ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్తాం. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే పోక చెక్కలాగా తయారైంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గుయ్యి అనేటువంటి పరిస్థితి లాగా తయారైంది. ఎందుకంటే సౌదీ అరేబియాతో ఇప్పుడు మరొకసారి ఈ చర్చలు ఫలప్రదం కాలేదు కాబట్టి మరొక 2-3 సార్లు జరిగినా కూడా ఈ చర్చల్లో పెద్దగా పురోగతి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాతో పాకిస్తాన్ కి ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది, ఒక స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇరు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సైన్యాన్ని కూడా అవసరమైతే పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియాకు అండగా వెళ్తుందా పాకిస్తాన్? సైన్యాన్ని మోహరిస్తుందా? డిఫెన్స్ పరంగా సహాయం చేస్తుందా? ఒకవేళ అమెరికా తన బేస్లను పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను వాడుకుంటే అడిగితే ఇవ్వాలా వద్దా? ఏమవుతుంది? అమెరికా మాట కాదంటే పాకిస్తాన్ ఒక్క నిమిషం కూడా సర్వైవ్ కాలేనటువంటి పరిస్థితి. ఒక పక్క అమెరికా సహాయం చేస్తే ఇంకో పక్క ఇరాన్ కి కోపం వస్తుంది. ఇరాన్ పాకిస్తాన్ పై దాడులు చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ మధ్యనే ఖవాజా ఆసిఫ్ చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ వల్ల ఇజ్రాయెల్ తో పాకిస్తాన్ కి శత్రుత్వం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి ఊపిరి సలపినటువంటి పరిస్థితి, ఈ దౌత్యం కాస్త ఫెయిల్ అవడం తోటి కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి.